కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రశ్నపత్రాలు లీకే కాకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చే అంశంపై కేబినెట్ చర్చిస్తోంది. ఎవరైనా పేపర్ లీక్ పాల్పడితే తీసుకునే చర్యలు, దర్యాప్తు, విచారణలకు సంబంధించి కీలక బిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది కేంద్రం. దీనిపై మంత్రిమండలిలో చర్చిస్తోంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనతో ఈ కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. ఇటక కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ ప్రియా. కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఈరోజు ఉన్నటువంటి ఏకైక ఎజెండా దేశవ్యాప్తంగా పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, అంతేకాదు కొత్తగా ఒక బిల్లు కూడా తీసుకురావాలనుకుంటున్నారు. దానికి అనుగుణంగా కీలకమైనటువంటి చర్చ కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదికగా చేస్తున్నటువంటి ఆందోళన, ఈ ఆందోళన నెల రోజులు దాటింది. చలో పార్లమెంటులో జరిగినటువంటి విధ్వంసమైనటువంటి పరిస్థితులు, ఆ తర్వాత ఏ విధంగానైతే పార్లమెంటు సమావేశాలు కూడా ప్రస్తుతం స్తంభిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు సీజేపీ ఆందోళన, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రతిపక్ష నేతలు కూడా పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ. కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. ఇక్కడ చేయాల్సింది రాజీనామా కాదు, సంస్కరణలతోనే విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయగలుగుతామన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరాహార దీక్ష చేసినటువంటి సోనం వాంగ్చూక్ 26 రోజుల నిరాహార దీక్షను సైతం కేంద్ర ప్రభుత్వం విరమింపజేసింది, పలు దఫాలుగా చర్చలు జరిపి. సో ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న అర్ధరాత్రి. అంటే దేశంలో ఉన్నటువంటి యువత కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది. సో ఖచ్చితంగా భవిష్యత్తులో పేపర్ లీక్ కాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యల కోసం రేపటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నాము. యువత ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దాంట్లో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అంటే పేపర్ లీక్ అంటేనే ఒంట్లో వణుకు పుట్టేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే ఆ పేపర్ను తయారు చేసే దాంట్లో ఉంటారో, అంటే పేపర్ను కూర్చేటటువంటి పనుల్లో ఉంటారో వాళ్ళే, ప్రొఫెసర్లు కానీ టీచర్లు కానీ పేపర్ లీకేజ్కు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు బయట ఉన్నటువంటి కొన్ని కోచింగ్ సెంటర్లు ఆ పేపర్లను తీసుకువెళ్ళి తమ విద్యార్థుల ద్వారా పరీక్షలు రాపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అందుకోసమే అటువంటివి జరగకుండా ఉండాలంటే పేపర్ లీకేజ్ చేసినటువంటి వాళ్లకు శిక్ష ఎలా ఉండాలి, దాంతోపాటు ఏ విధంగానైతే ఇప్పటి వరకు ఆ పేపర్ లీకేజ్ ద్వారా పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులపైన ఎటువంటి చర్యలు ఉండాలి, ఇటువంటి అంశాలపైన కీలకమైనటువంటి బిల్లు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులు నమోదవుతున్నాయి కానీ వాటి పరిష్కారం కావట్లేదు, విచారణ కావట్లేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకోసమే దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోనైతే ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ను కూడా విడుదల చేసింది. ఇక మరోవైపు సీజేపీ చేస్తున్నటువంటి ఆందోళన పైన కేంద్రం ఆందోళన సంబంధించినటువంటి విరమించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 2 కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా సీజేపీ ప్రతినిధులతో చర్చలు జరపాలంటూ కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జేపీ నడ్డా, జితేందర్ సింగ్ ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు సీజేపీతో చర్చలు జరిపేందుకు పలుసార్లు ప్రయత్నాలు చేశారు. ఫైనల్గా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. సో ఆ చర్చల్లో కూడా వాళ్లకు సరైనటువంటి అస్యూరెన్స్ ఇవ్వబోతున్నారు. అంటే ఎవరైతే మే 3న జరిగినటువంటి నీట్ పేపర్కి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారం తర్వాత ఆ పరీక్షను రద్దు చేశారు. దాంతో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించే అంశంలో ఇప్పటికే సోనం వాంగ్చుక్కు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలో కూడా అంశం ఉంది. సో ఆ అంశం పైన ఇటు సీజేపీతో జరుగుతున్నటువంటి చర్చలతో పాటు మరోవైపు కేంద్ర కేబినెట్లో కూడా దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తున్నారు. మరోవైపు ఈ పేపర్ లీకేజ్ను అరికట్టాలంటే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం
సహకారంతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే రాష్ట్రాలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసుకొని పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యల దిశగా ఒక కొత్త బిల్లును తీసుకొచ్చేందుకైతే కేంద్రం కసరత్తు చేస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.